దేశవ్యాప్తంగా బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంటే తెలంగాణలో బీజేపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే కలహాల కాపురం అనేవారు ఎవరికి వారి యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తూ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, మా వ్యక్తిగత ప్రయోజనమే ముఖ్యం అన్నట్టుగా ఉంటారని సెటైర్లు పేలుతుండేవి. కానీ అది గతం. ఇప్పటి కాంగ్రెస్ వేరు అని నిరూపిస్తున్నారు హస్తం లీడర్లు. కలిసికట్టుగా అనే పదానికి పర్యాయ పదంగా మారారు. నిర్ణయం ఏదైనా ఒకే మాటకు కట్టుబడున్నారు. ఎన్నికల్లో గెలవడంలో టీం వర్గం ముందుకు వెళ్తున్నారు. ఇంతకు కాంగ్రెస్ లో ఈ మార్పుకు కారణం ఏంటని గులాబీ కమలం నేతలు చర్చించుకుంటున్నారట. అయితే గత కాంగ్రెస్ బాటలోనే ఇప్పుడు తెలంగాణ బీజేపీ పయనించడంతో అంతర్గత పోరు ఎక్కువైందట. ఇదే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి రాకుండా నెట్టుతోందట. ఒకానొక దశలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అనే స్టేజ్ కు వెళ్లింది. కానీ సీన్ కట్ చేస్తే 3వ స్థానానికి కూడా దిక్కు లేకుండా దిగజారింది. దీంతో ఇక రాష్ట్రంలో బీజేపీ పని కథం అనుకునే వరకు పరిస్థితికి వెళ్లింది. వర్గ విభేదాలతో గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ బలోపేతం కావడం లేదట. ఎవరికి వారు రాష్ట్ర పార్టీపైన ఆధిపత్యం కోసం తమ మాట నెగ్గించుకోవడం కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఉన్న 8 మంది ఎంపీలో 3-4 గ్రూపులున్నాయట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీపై తన పట్టును తప్పకుండా చూసుకుంటున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు మొత్తం 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేసి రెండోసారి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు కిషన్ రెడ్డి. దాంతో రాష్ట్ర పార్టీలో ఆయన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్టీపై పట్టును ఏమాత్రం సడలకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో తన అనుచర వర్గాన్ని పెంచుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో తాను చెప్పిన వారే లీడర్ అన్నట్లుగా ప్రోత్సహిస్తున్నారట. తన లోక్సభ పరిధిలోనే ఉన్న హుజురాబాద్ పైన సంజయ్ మరింత పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో ఈటెల వర్గీయులకు దిక్కుతోచడం లేదని టాక్ నడుస్తోంది. ఇక ఈటల విషయానికి వస్తే 2 సార్లు రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్ నేత. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతూనే హుజురాబాద్, గజ్వేల్లో పట్టుకోల్పోకుండా తన అనుచర వర్గాన్ని పెంచుకుంటూ వస్తున్నారట. హుజురాబాద్ లో వర్గపోరు పీక్ లెవెల్ కు చేరడంతో బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా గ్రూప్ వార్ నడుస్తోందట. తెలంగాణ బీజేపీలో ఈ ముగ్గురు కీలక లీడర్లు తమ వర్గం నేతలను ప్రోత్సహిస్తూ ఉండటంతో పార్టీ కోసం పనిచేసి సామాన్య కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారట. ఇక మరోవైపు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణలు సైతం ఈ 3 గ్రూపుల్లో ఎందులో చేరకుండా సైడ్ అయి తమ సొంత ఇమేజ్ పెంచుకునేందుకు పాల్పడుతున్నారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించిన నేతల తీరు మారడం లేదన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికైనా తమ వర్గం నేతలను ప్రోత్సహించడం పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి ప్రయారిటీ ఇవ్వాలని సామాన్య కార్యకర్తలు కోరుతున్నారట. మరి బీజేపీ కార్యకర్తల కోరికను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం నెరవేర్చుతారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.